దేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు దాటుతోంది. కానీ ఇంకా కొన్ని ఆదివాసీ తెగల బతుకులు మాత్రం మారటం లేదు. కనీస రోడ్లు, కరెంట్, తాగునీటి సౌకర్యాలు కూడా లేకుండా బయట ప్రపంచానికి తెలియకుండానే జీవిస్తున్నారు. అత్యవసర సమయాల్లో డోలీ మోతలతో వాగులు, వంకలు దాటుతూ సాహసాలు చేస్తూ హాస్పిటల్స్కు చేరుకుంటున్నారు. డోలీ సమస్యలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప ఆలోచనపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద పార్వతీపురం మన్యం జిల్లాలో కంటైనర్ ఆసుపత్రిని ప్రారంభించారు. సాలూరు మండలంలో ఈ కంటైనర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. 10 గ్రామాల ప్రజలకు ఈ కంటైనర్ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందించనున్నారు. గిరిశిఖర గ్రామాలు అనగానే కష్టాలకు కేర్ ఆఫ్ అడ్రస్. మౌలిక వసతులు కూడా సరిగ్గా లేని గ్రామాలు ఏమైనా ఉన్నాయంటే గిరిశిఖర గ్రామాలని చెప్పుకోవాలి. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పటికి కూడా సరైన మౌలిక వసతులు లేవంటే అతిశయోక్తి కాదు. సాధారణ సమయాలను కాదు, అనారోగ్యం వచ్చినా కూడా వారికి సరైన సదుపాయాలు ఇప్పటికీ లేవు. ఇప్పటికీ డోలీలే వారి గతిగా మారుతున్నాయి. 9 నెలల నిండు గర్భిణి అయినా కానీ డోలీయే వారికి దిక్కు. ఎంతటి బాధనైనా పంటి బిగున ఉంచుకొనే ఆ బాధని భరించాల్సిందే. సో ఇటువంటి వారి కోసం వారి ఇబ్బందులు తొలగించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరి ఆరోగ్య కేంద్రాలను అయితే పైలట్ ప్రాజెక్టుగా పార్వతీపురం మన్యం జిల్లాలో అయితే ఏర్పాటు జరిగింది. అంతా కూడా కంటైనర్తో ఏర్పాటు చేసినటువంటి కేంద్రం ఇది. సో దీన్ని కంటైనర్ హాస్పిటల్ అని కూడా పిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఈ గిరిశిఖర గ్రామాల్లో ఏర్పాటు చేసినటువంటి గిరి ఆరోగ్య కేంద్రంలో ఎటువంటి సేవలు అందుతున్నాయి, ఎటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి అంటే ఎవరెవరు డాక్టర్స్ ఎవరు ఉంటారు, అదేవిధంగా నర్సులు కావచ్చు, అదేవిధంగా ఎవరెవరికి ఏ సేవలు అందిస్తున్నారో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే గిరి ఆరోగ్య కేంద్రంలో లభించే సేవలు అని చెప్పేసి ఆల్రెడీ చార్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి చూద్దాం. గర్భధారణ మరియు ప్రసవ సమయంలో శ్రద్ధ వహించడం, అదేవిధంగా గర్భిణీలకు, బాలింతలకు మరియు పిల్లలకు రక్తహీనత నివారణ సేవలు, నవజాత శిశువులు మరియు శిశు ఆరోగ్య సేవలు కావచ్చు, బాల్య మరియు వయో పరిమితుల ఆరోగ్య సంరక్షణ సేవలు, ఇలా మనం చూసుకుంటే టోటల్గా మొత్తం 12 రకాల సేవలు అయితే ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈఎన్టీ సహా మనకి చెవి, ముక్కు, గొంతు ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అది కూడా ఈఎన్టీకి సంబంధించి, అదేవిధంగా ప్రాథమిక దంత ఆరోగ్య సంరక్షణ, ఇవన్నీ మొత్తం అన్నీ కూడా సుమారు 12 రకాల సేవలు అయితే ఇక్కడ అందిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం హాస్పిటల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెస్టులు కూడా మనకి, ఎందుకంటే జనరల్గా హాస్పిటల్లో ఏ సేవలు అందుతున్నాయి ఎక్కడికి అంటే ఇవన్నీ కూడా ఇక్కడ అందించాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేసిన తెలుస్తుంది. మలేరియా టెస్టులు ఉన్నాయి, అదేవిధంగా డెంగ్యూ, షుగరు, రక్త శాతం తక్కువ ఉంటే వారి యొక్క పరీక్షలు కావచ్చు, హెపటైటిస్, హెచ్ఐవి, త్రాగునీటి తనిఖీ పరీక్షలు, అదేవిధంగా టీబీ, అదేవిధంగా హెచ్సివి, అయోడిన్ టెస్టు, యూరిన్ టెస్టు, హెచ్సిజీ, కంటి చూపు, అదేవిధంగా విఐఏ, మొత్తం అన్ని టెస్టులు కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఒక కంటైనర్ హాస్పిటల్ లోపల భాగాన్ని మనం చూసినట్లయితే మొత్తం 4 బెడ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి ఒక హాస్పిటల్ అంటే ఒక పిహెచ్సి కానీ సిహెచ్సి కానీ ఎలా వెళ్తే ఎలా ఉంటుందో అటువంటి ఫేస్ మొత్తం 4 బెడ్లు. అంటే ఈ యొక్క ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ యొక్క గ్రామాల నుంచి వచ్చి వివిధ రకాలు అంటారు, గర్భిణీలు కావచ్చు, సాధారణంగా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి వచ్చి, అంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే గతంలో మనకి ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలు సాలూరు వరకు వెళ్తే కానీ ఎక్కడ హాస్పిటల్ లేని పరిస్థితి. సో దాంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా సరైన వైద్య సేవలు అందించలేని పరిస్థితి. సో దీంతో ఏంటంటే ప్రభుత్వం వారికి దగ్గరలోనే ఈ యొక్క
కంటైనర్ హాస్పిటల్ తీసుకొచ్చి ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు మెడిసిన్స్ ఒక పిహెచ్సిలు సిహెచ్సిలు ఏ విధంగా అయితే మనకి మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి, ఇక్కడ అంటే ఒక చిన్న కంటైనర్లోనే ఒక హాస్పిటల్గా ఏర్పాటు చేసి తక్షణమే సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటే చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. మొత్తం అంటే స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే మనకి టెస్టులు కావచ్చు, అదేవిధంగా మెడిసిన్ కావచ్చు, మొత్తం అన్నీ కూడా ఇక్కడే మనకి ఏదైనా ఆరోగ్యపరంగా సేవలు అందించడానికి బెడ్స్ కావచ్చు, మొత్తం అన్నీ ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే అవగాహన వచ్చే వాళ్ళకి ఆరోగ్యపరంగా కావచ్చు, అటు గర్భిణీలు కావచ్చు, మిగతా వారికి కావచ్చు, ఒక ఆరోగ్యపరంగా కూడా ఒక అవేర్నెస్ కల్పించే పోస్టర్స్ మనం ఎక్కడ మొత్తం కంటైనర్ మొత్తం మనం చూసుకున్నట్లయితే లోపలంతా కూడా అవేర్నెస్ కల్పించే పోస్టర్స్ మనకు కనిపిస్తాయి. ఆరోగ్యకరమైన చెవుల కోసం, అంటే చెవులు ఆరోగ్యకరంగా ఉండాలి దానికోసం, అదేవిధంగా తల్లిపాలు ఎంత మేలు చేస్తాయి బిడ్డకి కావచ్చు, అదేవిధంగా నులిపురుగులు ఎంత మనకి హాని చేస్తాయి, ఇలా ప్రతిదీ కూడా, అదేవిధంగా ఫ్లోరోసిస్పై పోరాటం కావచ్చు, ప్రతిదీ కూడా అంటే వచ్చేవాళ్ళు ఒక వైద్య సేవలు అందించడం అనే ఒక వైద్య సేవలు అందుకొని వెళ్ళడమే కాదు, వారికి వైద్య సేవల పట్ల ఒక అవగాహన కావచ్చు, ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనే దానిపై కావచ్చు, అదేవిధంగా దోమకాట్లు, ఎందుకంటే మనకి ఏజెన్సీ ఏరియాలో ఎక్కువగా మలేరియా కావచ్చు, డెంగ్యూ ఇటువంటివి ఎక్కువ వస్తుంటాయి, దోమకాట్ల వల్ల ఎక్కువగా అవి వస్తుంటాయి కాబట్టి దాని మీద ఒక అవగాహన. సో ఎన్ని ప్రతిదీ కూడా ఒక అవగాహన కల్పించాలి, ఎందుకంటే గిరిజనులకి కొంత ఎడ్యుకేషన్ లోపం ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించేలా కొంత ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి ఆ అవగాహన కల్పించేలా కూడా మొత్తం అన్నీ కూడా ఇక్కడ పోస్టర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ముఖ్యంగా గర్భిణీలకు సంబంధించి కూడా చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకు తెలుస్తోంది. దీన్ని అంటే ఈ కంటైనర్ హాస్పిటల్ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడానికి కారణం కూడా ఎక్కువ గర్భిణీలకు సంబంధించి డోలీ మొదలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారనే మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రతిదీ కూడా ప్రజలకి అంటే ఆరోగ్యంగా ఎలా ఉండాలి, మెయిన్ కాన్సెప్ట్ గిరిజనులు ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఎందుకంటే హాస్పిటల్స్ అందుబాటులో లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే హాస్పిటల్ అవసరం లేకుండా ఎంత జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మనకి ఎక్కడ చూసినా కానీ పోస్టర్స్ అన్ని మనం చూడంటే అవగాహన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూడొచ్చు ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేశారు, అంటే వచ్చే పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా ఫ్యాన్స్ కూడా మొత్తం అంటే ఒక హాస్పిటల్ అట్మాస్ఫియర్ అయితే మొత్తం క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. అది మెడిసిన్స్ అన్నీ కూడా ఇక్కడే అంటే స్పేస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా అన్నీ ఇక్కడే సెట్ చేశారనమాట, ఒక ప్లాన్డ్గా ఒక ప్రీ ప్లాన్డ్గా మొత్తం అంతకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కావచ్చు, అదేవిధంగా సెలైన్ బాటిల్స్ కావచ్చు, మిగతా దగ్గుకు సంబంధించిన టానిక్స్ కావచ్చు, చిన్నపిల్లలకు సంబంధించిన టానిక్స్ కావచ్చు, మనకి ట్యాబ్లెట్స్ కావచ్చు, అదేవిధంగా ఐ అండ్ ఇయర్ డ్రాప్స్ కావచ్చు, ఏమైనా దెబ్బలు తగిలినట్లయితే గాయాలైతే దానికి సంబంధించిన ఆయింట్మెంట్స్ కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా అన్ని రకాల సేవలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కంటైనర్ పై గిరి శిఖర గ్రామాల్లో హర్షం వ్యక్తమవుతుంది. వైద్యం తమకు అందుబాటులోకి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు సైతం 20-30 కిలోమీటర్లు వెళ్లాల్సిన భారం తప్పిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంటైనర్ హాస్పిటల్ పెట్టిన తర్వాత అనుకూలంగా ఉంది. ప్రతిదీ కూడా ఆరోగ్యం కూడా ప్రతి మంది కూడా ఇంతకుముందు అయితే కొద్ది ఇబ్బందిలో ఉండేవారు, మనకి హాస్పిటల్లో వెళ్ళడం కానీ ఏమైనా చేయడం కానీ. ఇప్పుడు కంటైనర్ పెట్టిన కానుంచి కానీ ఆరోగ్యంగా ఉన్నారు, అంతా కూడా వచ్చి రావడం చూసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. అయితే ఏదేమైనా సరే అంతా మాకు హెల్ప్ మెడిసిన్ కూడా బాగానే ఇస్తుండ్రు. ఫీవర్ అయినా కానీ ఒక డెలివరీ పేషెంట్లని కానీ అటువంటి వాళ్ళని కూడా ఇక్కడే చెకప్లు ఇవన్నీ చేస్తున్నారు, అంతా పర్వాలేదు. కంటైనర్ హాస్పిటల్ పెట్టిన తర్వాత ఇప్పటికైతే ప్రజెంట్ అంతా బాగానే అనుకూలంగా ఉంది. ఒక పేషెంట్ బాగోలేకపోతే సాల్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి సాల్ట్కి వెళ్ళాలంటే మ్యాక్సిమం ఒక 20 km వెళ్ళాలి. మ్యాక్సిమం ఇప్పుడే ప్రజెంట్ ఇక్కడ కంటైనర్ హాస్పిటల్ పెట్టిన తర్వాత మ్యాక్సిమం ఇక్కడ మాకు హెల్త్ బాగోలేకపోయినా ఒక డెలివరీ పేషెంట్ బాగోలేకపోతే ఇక్కడ హెల్ప్ఫుల్గా ఉంది, మాకు బాగానే ఉంది. ఇప్పుడు గర్భిణీలు కూడా ఇంతకుముందు డోలీల్లో వెళ్ళేవారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పర్లేదు, డోలీ వెళ్ళేవారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ కంటైనర్ హాస్పిటల్ పెట్టారు కదండి, కొంచెం హెల్ప్ఫుల్గా మాకుంది, బాగుంది. బ్లడ్ టెస్ట్లు ఇలాంటివి చేస్తున్నారు ఇక్కడ మరి? చేస్తున్నాను, అంతా బాగుంది. మన్యం వాసుల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఈ తరహా కంటైనర్ హాస్పిటల్స్ రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కూటమి సర్కార్ తమ కష్టాలను గుర్తించి అండగా ఉంటున్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నారు.